ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణాన్ని త్వరితగతిన విచారణ చేస్తున్నటువంటి ఈడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఎందుకు గప్చిప్గా ఉంది, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అనేటువంటి ప్రశ్నలు తలెత్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఛత్తీస్గఢ్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం తరహాలోనే ఛత్తీస్గఢ్లో కూడా భారీ మద్యం కుంభకోణం జరిగిందని, ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు ఈడీ వేగవంతంగా విచారణ చేస్తూ ఆ విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణే అరెస్ట్ చేసింది. మరి ఆ మద్యం కుంభకోణంతో పోలికలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో అసలు ఈడీ ఇప్పటి వరకు ఎందుకు ఎంటర్ కాలేదు, ఎందుకు గప్చిప్గా ఉంది అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తు ఉన్నాయి. దీని మీద మీరిచ్చేటువంటి అనాలిసిస్ ఏంటి సార్? ఈడీ గప్చుప్ ఇవాళ ఒక ప్రధాన పత్రిక దాన్ని హైలైట్ చేసింది. సార్ ఈడీ గప్చుప్ అయిందా, గప్చుప్ చేశారా? ఎవరు గప్చుప్ చేసి ఉంటారు? ఈడీ ఎందుకు గప్చుప్ అయింది? నువ్వేనా నన్ను అడిగేది ప్రశ్న? నేను నిన్ను అడగకూడదా? సార్ ఇప్పుడు ఎవరు గప్చుప్ చేశారన్నావు. అసలు గప్చుప్ ఎందుకు అయింది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకటి, 3 రాష్ట్రాల్లో ఇవాళ మద్యం పైన అక్కడ ఉన్నటువంటి అప్పటి అధికార పార్టీ, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు రక్తం తాగినట్టు తాగారు. అటు ఢిల్లీలో, లేకపోతే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో మీరన్న చోట్ల. అసలు ఢిల్లీలో కేవలం పాలసీ మేకింగే, 100 కోట్లు ఏదో అక్కడ కిక్ బ్యాక్స్. దానివల్ల ఢిల్లీ ఖజానాకి ఒక 2000 కోట్ల నష్టం జరిగేది, ఇంకా జరగలేదు. దానిపైనే ఈడీ తాట తీసింది. ఒక 17-18 మందిని అరెస్ట్ చేసింది. మామూలు వేట నడవల. అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, డిప్యూటీ సీఎం సిసోడియా జైలుకి వెళ్ళాడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత జైలుకి వెళ్ళింది, శరత్ చంద్రారెడ్డి జైలుకి వెళ్ళాడు, ఆడిటర్లు. అంటే ఇప్పుడు ఇది ఛత్తీస్గఢ్. ఇప్పుడు మీరు చెప్పింది ఏది, భూపేష్ బఘేల్ కొడుకు చైతన్య బఘేల్ అరెస్ట్. అంటే సీఎం కొడుకు అరెస్ట్ అయ్యాడు. అక్కడ 1000 కోట్లు ఏది ఛత్తీస్గఢ్లో. అది కూడా ఏంటి, 2500 కోట్లు స్కామ్. 1000 కోట్లు అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ కోశాధికారికి ఇచ్చాను అని మరి అక్కడొక్కడు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఏది, ఇప్పుడు విఠల్ గ్రీన్ రియల్ ఎస్టేట్ కంపెనీలోకి మారాయి. ఎవరిది అది? రియల్ ఎస్టేట్ కంపెనీ చైతన్య బఘేల్. లేకపోతే అక్కడ బఘేల్ డెవలపర్స్ అండ్ అసోసియేట్స్లోకి వెళ్ళాయి. స్పష్టంగా కంపెనీల్లోకి మరి ఆ 1000 కోట్లు నేనే పంపించాను అంటూ అక్కడ లక్ష్మీనారాయణ బన్సల్ అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం. అక్కడ ఎక్సైజ్ మంత్రి ఎవరు, ఛత్తీస్గఢ్లో కవాసి లక్క, అతనితో సహా 70 మంది పైన ఈడీ కేసులు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఈసీఐఆర్ ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ అది రిజిస్టర్ అయ్యి ఇప్పటికీ 140 రోజులు. ఈసీఐఆర్ ఏపీ లిక్కర్ స్కామ్ మీద రిజిస్టర్ అయ్యి 40 రోజులు, 140 రోజులు అయింది. అంటే ఇది 4వ నెల. అయినా కూడా ఈడీ మరి ఎందుకు ఇక్కడ అంత స్పీడ్ అవ్వటం లేదు? గప్చుప్ అనే చెడ్డ పేరు గప్చుప్గా ఉండడం వెనక ఏ శక్తి హస్తం ఉంది అంటే ఏం చెప్తారు? జనం ఇవాళ ఈ ప్రశ్న వేస్తోంది, నువ్వు నేను కాదనమాట. ఇప్పుడు సిట్ రావద్దంటోందా? ఎప్పటికప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అది చేసినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ ఈడీకి అందజేస్తుంది. ఇంతవరకు ఐటీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్, లేకపోతే సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థల యొక్క నిష్క్రియాపరత్వం అనాలా, లేకపోతే ఉదాసీనత అనాలా, ప్రేక్షక పాత్ర అనాలా? అంటే సిట్ మనం బ్రహ్మాండంగా చేస్తోంది, కాదనటం లేదు. ఇప్పటికి 12-13 మందిని అరెస్ట్ అయింది. ఇప్పుడు నిన్న కూడా మరి 2వ అనుబంధ పత్రం దాఖలు చేసింది. ఫస్ట్ ఛార్జ్ షీట్ 305 పేజీలతో వేసింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు అప్పటి సీఎంగా 3-4 సార్లు ప్రస్తావించారు. 2వ ఛార్జ్ షీట్ మనం చూసాం, అప్పటి జగన్మోహన్ రెడ్డి సీఎంఓ చుట్టూతానే తిరిగింది. ఆ సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన ఎక్కడెక్కడ భూములు కొన్నాడు, ఆ ముత్తుకూరు మండలం నెల్లూరులో, అక్కడ ఓఎస్డి
జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతను ఎక్కడెక్కడ భూములు కొన్నాడు, అతని కోడలు స్నిగ్ధారెడ్డి పేరు మీద బాన్స్వాడలో కొన్నాడని, అతని కొడుకు రోహిత్ రెడ్డి కంపెనీలు పెట్టాడని. అంటే ఇప్పుడు ఒకటి, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ భారతీ సిమెంట్స్, ఎవరైనా బాలాజీ గోయిందప్ప, ఆయన ఛాంబర్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ భారతీ సిమెంట్స్ ఆఫీస్లో హార్డ్ డిస్క్లు తీసుకెళ్లారు. అక్కడికి డిస్టిలరీల కంపెనీల ప్రతినిధులను పిలిపించారని, బెదిరించారని 12% లేకపోతే 20% కమిషన్లు సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆ డిస్టిలరీ యజమాని ఎస్పీవై డిస్టిలరీస్. స్పష్టంగా నీకు ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఛార్జ్ షీట్లో 68 పేజీల దాంట్లో మరొక ఎమ్మెల్యే పేరు వచ్చింది, దర్శి ఎమ్మెల్యే. ఎవరైనా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్లకి డబ్బు వాడారు. సేమ్ ఛత్తీస్గఢ్లో కూడా చైతన్య బఘేల్ మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యకలాపాలకి ఆ డబ్బు ఉపయోగించారు. నాతో అప్పటి సీఎం బఘేల్ స్పష్టంగా చెప్పాడు, పలానా కాంగ్రెస్ కోసే అధికారి రామ్ గోపాల్ అగర్వాల్ మరి అతనికి కొంత సామాను పంపిస్తాడు. సామాన్ అంటే డబ్బులు. ఇప్పుడు ఈ సామాన్ ఎక్కడ నువ్వు అనేది ఆంధ్రప్రదేశ్లో సామాన్ సంగతి ఏంటంటావు? ఆంధ్రప్రదేశ్లో సామాను మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రాన్స్పోర్టర్గా, డెన్లు, ఆయన యొక్క వాహనాలు, అటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎవరైనా కావలి మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు పేర్లు ప్రస్తావించింది. ఓకే, ఇక్కడ ఈ మొన్న వేసినటువంటి 68 పేజీల ఛార్జ్షీట్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పొదిలిలో తీసుకున్నాడని, లేకపోతే కావలిలో ఇతనికి అందజేశారు చెవిరెడ్డి పిఏ, ఆ డ్రైవరు, ఆ బాలాజీ కుమార్ యాదవ్, లేకపోతే ఈ నవీన్ కృష్ణ. అంటే ఒకటి ఇక్కడ మనం కొత్తగా నిన్నటి ఛార్జ్షీట్లో మరి ఒక ఈ మాజీ ఎమ్మెల్యే పేర్లే కాకుండా కుళాయప్ప పేర్ల మీద భూములు కొన్నారు తిరుపతి సమీపంలో. ఎవరతను? ఆ బాలాజీ యాదవ్ తండ్రి. వాళ్ళ కుటుంబం ఏంటి? అన్ని 100 కోట్ల విలువైన భూములు వాళ్ళు కొనగల శక్తి ఉందా? స్పష్టంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫార్చునర్ కారు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళింది. ఈ బాక్సులు, ఒక్కొక్క బాక్సులో 25 లక్షలంట కృష్ణ. ఒక్కొక్క ట్రిప్కి మరి 9 నుంచి 12 కోట్లు అంట కృష్ణ. ట్రిప్కి 9 నుంచి 12 కోట్లు, ఒక్కొక్క బాక్స్లో 25 లక్షలు. మరి ఎన్ని మాటు అక్కడ మొత్తం నీకు స్పష్టంగా కనపడుతోంది. ఏది? ఒక 5-6 టోల్ గేట్లలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫార్చునర్ కారు, వాళ్ళ యొక్క లారీ ఏ విధంగా హైదరాబాదులో కలెక్ట్ చేసుకుంది డబ్బు. అక్కడెక్కడ మరి ఎతెన్న అపార్ట్మెంట్స్లో, ఆ క్రిష్ వ్యాలీ అపార్ట్మెంట్స్లో, అటు బంజారా హిల్స్లో, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అత్తాపూర్లో, ఈ డెల్ల దగ్గర నుంచి ఈ బాక్సులు మరి కార్లలో లేకపోతే లారీల్లో తీసుకువెళ్ళడం స్పష్టంగా నీకు టోల్ గేట్లలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయితే, ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్లు రైడ్లే, ఇంతవరకు మరి ఈడీ ఏంటి? ఏది ఉదాసీనత, గప్చుప్ అని అనుకుంటున్నారని ఊరికి అంటున్నారా? అక్కడ ముఖ్యమంత్రి కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఎక్కడ? అంటే ఛత్తీస్గఢ్లో. ఛత్తీస్గఢ్తో పోలికలు ఉండేలాగా ఇక్కడ కూడా మద్యం స్కామ్ జరిగింది. ఛత్తీస్గఢ్ తరహాలోనే ఇక్కడ కూడా మద్యం స్కామ్ జరిగిందని, ఛత్తీస్గఢ్ తరహాలోనే నేతల దగ్గర నుంచి అధికారులందరూ కుమ్మక్కయ్యారని, ఛత్తీస్గఢ్ తరహాలోనే సేమ్ లిక్కర్ కుంభకోణంలో ఇటు భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని రకరకాలుగా ఇట్లా వార్తలు వస్తున్నాయి. ఒక సేమ్ అంటావేంటి? సేమ్ టు సేమ్. ఓకే, నువ్వు అనాల్సింది ఏంటి? సేమ్ టు సేమ్. అక్కడ కూడా ఇప్పుడు చైతన్య బఘేల్ అరెస్ట్ అయ్యాడు, ఇక్కడ ఎవరు అరెస్ట్ అంటావా? ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కొడుకు అరెస్ట్ అయ్యాడు, ఇక్కడ ముఖ్యమంత్రి తమ్ముడు అరెస్ట్ అవుతాడా? అనిల్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? లేకపోతే ఆయన జగన్ పిఏ సునీల్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? అసలు ఏకంగా జగన్ భార్య ఎవరు భారతి మేడం అరెస్ట్ తప్పదా? ఎందుకంటే మాణిక్యం ఠాగూర్ ట్వీట్, కర్త కర్మ క్రియ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అన్న దీంట్లో మిసెస్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి జగన్ ప్రాధేయపడ్డా?
తనే అరెస్ట్ అవుతా అని అంటున్నాడా? ఏదైనా ఈడీ ఇంతవరకు ఇక్కడ కాలు మోపకపోవడం పైనే ఇవాళ అనుమానాలు, ఇవాళ అందరిలో సందేహాలు. వీటిని నివృత్తి చేయాల్సింది ఎవరు? కేంద్రం. కేంద్ర దర్యాప్తు సంస్థలే వీటిని నివృత్తి చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.